మేకప్ వేసుకోవడానికి టైం పడుతుందా? కాకపోతే ఫంక్షన్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలి, లేదా ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మనం బేసిక్‌గా వెళ్ళలేం కదా! కంపల్సరీగా రెడీ అయ్యే ఏదో ఒక చిన్న లుక్‌తో వెళ్ళాల్సిందే కదా! సో, అలాంటి వాళ్ళ కోసం చిటికెలో కాకుండా, కాకపోతే కొంచెం టైం తీసుకున్నా సరే ఈజీగా అయిపోయే మేకప్ లుక్‌ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. సో, నేను ముందుగా అయితే స్కిన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, మేకప్‌కి ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! సో, నేను ముందుగా అయితే మామాఅర్త్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. సో, మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా యూజ్ చేయొచ్చు. సో, మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, క్విక్‌గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. సో, స్కిన్ అనేది ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మాయిశ్చరైజర్ తర్వాత నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో, మీ దగ్గర ఏ సన్ స్క్రీన్ ఉన్నా యూజ్ చేయండి. బట్ ఆల్వేస్ ప్రిఫర్ SPF 50 పైన ఉన్నది సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో, చాలామంది 3 ఫింగర్ రూల్ అయినా ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ఇలానే అప్లై చేస్తాను. మీరు నా వీడియోస్‌లో చాలానే చూడొచ్చు. సో, నేనైతే ఇలానే అప్లై చేస్తాను. సో, సన్ స్క్రీన్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అలా అప్లై చేసుకోవాలి. సో దట్ మనకి ఒక లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో, సన్ స్క్రీన్ తర్వాత ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో, ప్రైమర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది మనకి ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది కాబట్టి, సో నేను ఇక్కడ ఫేసెస్ కెనడా ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు పోర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఫినిషింగ్ కూడా స్మూత్‌గా వస్తుంది. అండ్ మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎక్కువగా రుద్దొద్దు. జస్ట్ లైట్ హ్యాండెడ్స్‌తో అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఎక్కడైతే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందో లేదా స్వెట్టింగ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ కూడా అప్లై చేసుకోవాలి. సో, నేను ఇక్కడ మీరు కావాలంటే ఫౌండేషన్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఫౌండేషన్ యూజ్ చేయకుండా కన్సీలర్ యూజ్ చేస్తున్నాను ఈ టోన్‌ది. సో, నాకు ఈ టోన్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, నేను కన్సీలర్ యూజ్ చేసి మేకప్‌ని కంటిన్యూ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. అండ్ నేను దీన్ని డాట్ డాట్ ప్యాటర్న్‌లో పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే ఫౌండేషన్ కూడా ఇలానే డాట్ డాట్ ప్యాటర్న్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లెండింగ్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది. మీరు కావాలంటే బ్రషెస్ యూజ్ చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫింగర్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడైతే డార్క్‌గా ఎక్కువగా కనిపిస్తుందో అక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేశాను. సో, అన్ని ప్రొడక్ట్స్‌కి ముందే. సో, మీరు లిప్ బామ్ అనేది ముందుగానే అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ అనేవి బాగా నరిష్ అవుతాయి. అండ్ మనకి తర్వాత లిప్‌స్టిక్ అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో, లిప్ బామ్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. సో దట్ హైడ్రేటింగ్‌గా కూడా ఉంటాయి మీ లిప్స్ అనేవి. సో, నేను ఇలా బ్లెండ్ చేసేసుకున్నాను. సో, ప్రాపర్‌గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోవాలన్నమాట ప్రోడక్ట్ అనేది. ఎక్కువగా అయితే తీసుకొని మీరు ఒకేసారి మెసప్ చేసుకోవద్దు. కొంచెం కొంచెంగా బిల్డప్ చేసుకొని యూజ్ చేసుకుంటే మాత్రం మనకి అది ప్రోడక్ట్ అనేది సఫిషియెంట్‌గా యూజ్ అయ్యి సో, న్యాచురల్ లుక్ అనేది మనకి వచ్చేస్తుందన్నమాట. సో, కొంచెం కొంచెం అనేది యూజ్ చేసుకోవాలి ప్రోడక్ట్ అనేది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా మేకప్‌ని కొంచెం లాంగ్ లాస్టింగ్‌గా చేసుకోవడానికి నేను ఇక్కడ బ్లూ హెవెన్ వాళ్ళది ప్రెపైన్ ఫిక్స్ సెట్టింగ్స్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. సో, దీనివల్ల ఏంటంటే మన మేకప్ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. స్వెట్ రావడం కానీ లేదా ఆయిల్ ప్రొడక్షన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్‌కి అటెండ్ అయినప్పుడు మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందన్నమాట మేకప్ అప్లై చేసుకున్నా సరే. సో, ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వాలి. దానికోసం కొంచెం టైం అయితే ఇవ్వాల్సిందే. జస్ట్ ఒక 1 మినిట్ అరౌండ్. ఓకే. సో, ఫ్యాన్‌కి కూర్చున్నా సరే మనకి డ్రై అయిపోతుంది. ఈజీగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం సెట్ చేసేసుకుంటే సో, ఇది మనకి కొంచెం డ్రై అయిపోయింది. సో, దీన్ని డ్రై అయ్యే వరకు మనం అలానే ఉండాలి.
దీన్ని మాత్రం కదిలియొద్దు. సో, సెట్ అవుతుంది. మనం అప్లై చేసుకున్న మేకప్ అంతా ఈజీగా సెట్ అయిపోతుంది. సో, దీని తర్వాత మనం కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో, నేను ఇక్కడ లాక్మీ కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు కావాలంటే బనానా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ప్రొడక్ట్‌ని డ్యాబ్ చేసి యూజ్ చేయాలి ప్రతిసారి. సో, మీకు ఎక్కడైతే స్వెట్టింగ్ ఎక్కువగా అనిపిస్తుందో అక్కడ కొంచెం ఎక్కువగా ప్రోడక్ట్ అనేది బిల్డప్ చేసుకోండి. సో, టింట్ ఉన్న కాంపాక్ట్ పౌడర్స్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కవరేజ్ అనేది దొరుకుతుందనమాట. సో, అలా మీరు టింట్ ఉన్నవి తీసుకోండి. సో, ఇలా నేను కాంపాక్ట్ పౌడర్‌తో సెట్ చేసేసుకున్నాను నా ఫేస్‌ని. నెక్స్ట్ నేను ఐబ్రో చేసేసుకుంటాను. సో, దానికోసం నేను ఇక్కడ స్విస్ బ్యూటీ 2 ఇన్ 1 ప్యాలెట్ అయితే తీసుకున్నాను. సో, మీ దగ్గర ఉన్న ఐబ్రో పెన్సిల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఎక్స్‌ట్రా ప్రొడక్ట్‌ని ట్యాప్ చేసేస్తున్నాను. సో, నేను ఇలా ఐబ్రోస్ అనేవి సింపుల్‌గా చేసేసుకున్నాను. సో, నెక్స్ట్ నేను లిప్‌స్టిక్ వెళ్ళిపోతున్నాననమాట. సో, నేను ఆల్రెడీ లిప్ బామ్ అనేది అప్లై చేసేసుకున్నాను. సో, ఇప్పుడు నేను డైరెక్ట్ లిప్‌స్టిక్ అనేది అప్లై చేసేసుకున్నాను. సో, దానికన్నా ముందు నేను లిప్ లైనర్ అనేది అప్లై చేసుకుంటున్నాననమాట. సో, జస్ట్ ఇలా స్మచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్ అప్లై చేస్తాను. సో, మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టైం ఇచ్చి అప్లై చేసుకోవాలి. లేదంటే మనం వేసుకున్న మేకప్ అంతా స్పాయిల్ అవుతుంది. మళ్ళీ అది రుద్దడము, తీయడము టైం పడుతుంది కాబట్టి కొంచెం ఒక లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చి లిప్‌స్టిక్ అనేది అప్లై చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. మళ్ళీ అది పక్కకు పోయినా అదొక ప్రాసెస్ అవుతుంది అండ్ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం టైం ఇచ్చి అప్లై చేసేసుకోండి. సో, లిప్‌స్టిక్ అనేది నేను ఇలా అప్లై చేసేసాను. అండ్ లాస్ట్ ఫైనల్‌లో ఒకసారి మనం మేకప్ సెట్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేసేసుకుంటే మనకి మేకప్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ ఇది కొంచెం డ్రై అవ్వాలి. సో, దీనివల్ల మనకేంటంటే మేకప్ అనేది సెట్ అవుతుంది. కంప్లీట్‌గా సెట్ అవుతుందనమాట. అసలు కదలకుండా. సో, ఇట్ మేక్స్ అస్ లాంగ్ లాస్టింగ్ మేకప్ అనమాట. సో, నెక్స్ట్ నేనిక్కడ ఐ మేకప్ చేస్తాను. సో, నేను ఐ మేకప్ అనేది జస్ట్ సింపుల్‌గా ఏమీ అప్లై చేసుకోవట్లేదు. జస్ట్ ఒక షిమ్మర్ యాడ్ చేసుకుంటున్నాను. దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫింగర్. సో, ఈ షేడ్ షిమ్మర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, నా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక షిమ్మర్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. సో, కార్నర్స్ నుంచి అప్లై చేస్తున్నాను. నేను ఆల్రెడీ మనం ఇక్కడ ఇందాక కన్సీలర్ అప్లై చేసాం కాబట్టి సో, నో ప్రాబ్లమ్. డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు ఇలాగా. సో, ప్రాపర్‌గా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మీకు టైం ఉంటే ట్రాన్సిషన్ షేడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో, టైం లేనప్పుడు మీరు డైరెక్ట్ ఇలా షిమ్మర్ అప్లై చేసేసుకున్న లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాకపోతే బ్లెండింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. సో, చూసారు కదా! నేను షిమ్మర్ అయితే అప్లై చేసేసుకున్నాను. అండ్ దీని తర్వాత మనం ఐలైనర్. సో, ఐలైనర్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది మీ లుక్. అది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. జస్ట్ మస్కారా అప్లై చేసుకోకపోయినా సరే ఐలైనర్ అనేది కంపల్సరీ అప్లై చేసేసుకోండి. సో, నా దగ్గర ఎన్‌వైబే ఐలైనర్ అయితే ఉంది. సో, నేను ఇది అప్లై చేసేసుకుంటాను. సో, అండ్ మనం ఐలైనర్ కూడా కొంచెం టైం ఇచ్చి అప్లై చేసేసుకుంటేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. లేదంటే హడావిడిగా అప్లై చేసేసుకుంటే మాత్రం అది మెసప్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో, నేను వింగ్ అనేది స్మాల్ వింగ్ అనేది ఇచ్చాను. ఎక్కువగా వింగ్ ఏం పెట్టలేదు. సో, నేను ఐలైనర్ కూడా కంప్లీట్ చేసేసాను. సో,
ఇదనమాట నా ఫైనల్ లుక్ అనేది. సో, చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనం అర్జెన్సీలో ఉన్నప్పుడు మేకప్ అనేది ఎలా వేసుకోవాలో అండ్ టైం ఎలా సేవ్ చేసుకోవాలో. సో, ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఈ లుక్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, వి ఆల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.